నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీసకమక్ష సంతాన వందే లంకా భయంకరం. భారత్ మాతాకి జై. ఏంటి ఆంజనేయ స్వామి శ్లోకం చదివి భారత్ మాతాకి జై అంటుంది అనుకుంటున్నారా? అవునండి, నేను సుందరాకాండని ప్రస్తుతం మన దేశ పరిస్థితితోటి అన్వయం చేసి మాట్లాడబోతున్నాను. సీతాన్వేషణలో శ్రీరాముడు వెతుకుతూ సుగ్రీవుడి దగ్గరికి వస్తాడు. సుగ్రీవుడికి తన అన్న వాలితోటి వైరం తెలుసుకుంటాడు. వాలిని చంపి రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పచెప్తాడు. అయితే స్నేహపూర్వకంగా రాముడంతటి వాడే సీతాన్వేషణ కోసం సుగ్రీవుడిని సహాయం కోరాల్సి వచ్చిందండి. రాముడు దేవుడు అనుకుంటున్నాం కదా, అతడు మానవ రూపం ధరించాడు కాబట్టి తను మానవుడు పడే కష్టాలన్నీ పడ్డాడండి. ఆ ప్రాసెస్లో సుగ్రీవుడు అంతటి వాడిని సహాయం అడిగాడు. అయితే ఈ సుగ్రీవుడు తన సైన్యాన్ని అంతా కూడా 4 భాగాలుగా చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు పంపిస్తాడండి. గ్రూపులుగా ఈ వానరులందరూ ఒక్కొక్క వైపు వెళ్ళిపోయి సీతాన్వేషణ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న ప్రాసెస్లో దక్షిణ వైపు వెళ్తున్నటువంటి ఈ హనుమంతుడు, జాంబవతుడు, మిగిలిన వానరులు అందరికీ కూడా దారిలో సంపాతి కనిపించటం. ఆ సంపాతి అంటే ఎవరండి? సీతాదేవిని ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయు సోదరుడు. ఆ సంపాతి కొన ఊపిరితోటి ఉండి వీళ్ళకి చెప్పటం. దక్షిణం వైపు రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళాడని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ దక్షిణం వైపు వెళ్తూ ఉంటే లంకకి ఈ వీళ్ళున్న ప్రదేశానికి మధ్యలో కొన్ని వేల యోజనాల దూరం ఉన్నటువంటి సముద్రం కనబడుతుందండి. అందరూ దిగ్భ్రాంతి చెందుతారు. మిగతా అన్ని దిక్కులకి వెళ్ళినటువంటి వానర వీరులు ఎవరు కూడా సీతాదేవిని కనుక్కోలేక నిరాశ నిస్పృహలకి గురైపోతారు. మొత్తం అందరూ కూడా ఎలా ఈ సముద్రాన్ని దాటాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. హనుమంతుడు అంతటి వాడే తను దాటలేనని అనుకుంటాడు. ఎవరు దాటగలరు అంటే వాళ్ళేమీ దేవుళ్ళు కాదు. అప్పట్లో మాయలేమి లేవండి. మాయలు లేవు. వాళ్ళేమి పక్షులు కాదు. వాళ్ళకి రెక్కలు లేవు. వాళ్ళకేమి సాధనాలు లేవు. ఏమీ లేవు. ఎలా దాటుతారంటే ఈ సముద్రాన్ని? అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటుంటే అందరూ ఒకేసారి జాంబవంతుడు, చాలా పెద్దవాడు కదండి, జాంబవంతుడి వైపు చూస్తే జాంబవంతుడు మాత్రం హనుమంతుడి వైపు చూస్తాడు. హనుమంతుడికి తన బలమే తనకి తెలియదు. తను దాటగలనని తనకే తెలియదండి. తను కూడా ఏం చేయాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ జాంబవంతుడు హనుమంతుడికి అతని బలాన్ని, అతనికున్న వరాలని గుర్తు చేస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే నా హనుమత్ చరిత్ర ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది ఏమేమి వరాలు హనుమంతుడు పొందాడు, ఏ దేవుళ్ళు ఏ వరాలు ఇచ్చారు హనుమంతుడికి తెలుస్తుంది. మిగతా వానరులంతా కూడా హనుమంతుడిని ఎంతో ప్రోత్సహిస్తారు. నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు, నీకున్న బలం ఎంతటిది అని చెప్పేసి అందరూ అనేసరికి హనుమంతుడికి తెలుస్తుంది, దిస్ ఈజ్ కాల్డ్ మోటివేషన్. అతనిలో పవర్ ఉందని అతనికే తెలియదు. అంత పవర్ ఉందని వీళ్ళు గుర్తు చేస్తే కానీ హనుమంతుడికి తెలియదు. సో ఏమీ తెలియదు అనుకున్న వానరులందరూ వల్లనే ఈ రోజున ఈ హనుమంతుడు లంకకు వెళ్ళటం కానీ, అక్కడ నుంచి సీతాదేవిని అన్వేషించటం కానీ, తర్వాత యుద్ధం జరగడం కానీ, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద మోటివేషన్ క్రియేటెడ్ బై ద వానరాస్ టు హనుమ. అందుకని ఈ మోటివేషన్, ప్రోత్సాహం అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండి. మనందరం కూడా అలాగే మోటివేట్ అవ్వాలి. మనము మన ప్రభుత్వాన్ని అలాగే మోటివేట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం ఇంత సపోర్ట్ చేయాలి. సామాన్యంగా అందరూ అనుకున్నట్టు సుందరాకాండని 3 ముక్కల్లో తేల్చేస్తారండి. హనుమంతుడు సముద్రం దాటాడు, సీతాదేవిని చూశాడు, లంకా దహనం చేశాడు, వచ్చాడు. కాదండి, హనుమంతుడు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేశాడు ఈ ప్రాసెస్లో. ఫస్ట్ వీళ్ళందరూ మోటివేట్ చేయటం వల్ల ఒక రకమైనటువంటి ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చేస్తుందంటే, ఎస్ నేను వెళ్తాను, నేను వెళ్ళి సీతాదేవి సముద్రం లంఘించే ప్రాసెస్లో వెళ్లే ముందు వానరులందరికీ కూడా
ఒకటే ప్రామిస్ చేస్తాడండి. రామబాణం ఎంత వేగంగా వెళ్తుందో మధ్యలో ఎక్కడ ఆగకుండా, విశ్రాంతి తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా నేను డైరెక్ట్‌గా లంకకెళ్ళిపోతాను. సీతాదేవిని వెతుకుతాను. సీత కనిపించిందా? సీత జాడ తెలుసుకొని వస్తాను. సీత కనిపించలేదా? లంకా నగరాన్ని మొత్తం నేను పెళ్ళగించి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి తను సముద్రాన్ని లంఘించడం మొదలుపెడతాడండి. అంటే మోటివేషను హనుమంతుడికి తనలో ధైర్యాన్ని, శక్తిని నింపింది. దాంతో అతను తనకి ఇచ్చినటువంటి కార్యాన్ని ఇతను నెరవేర్చగలడు అనేటువంటి ధైర్యం వచ్చింది అతనికి. దాంతో పాటుగా అతను సముద్రం దాటుతూ ఉంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలోనే మైనక పర్వతం అడ్డొస్తుంది. నువ్వు నా పర్వతం మీద రెస్ట్ తీసుకో, కాసేపు పలహారం తినేసి వెళ్ళు అని. నేను ఆగను, వెళ్ళిపోతాను అని చెప్పేసి సౌమ్యంగా చెప్పి అక్కడి నుంచి కదిలిపోతూ ఉంటే దేవతలందరూ కూడా ఇతడికి ఎంత కెపాసిటీ ఉందో చూద్దామని చెప్పేసి వాళ్ళందరూ పరీక్ష చేస్తారండి. సింహిక అనే రాక్షసిని పంపించి అక్కడ కూడా నెగ్గుతాడు. తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే సముద్రంలో ఉన్నటువంటి రాక్షసులు, జల రాక్షసులు పట్టుకుంటాయి. ఛాయాగ్రాహి అనే రాక్షసి హనుమంతుడిని చంపేద్దామని ట్రై చేస్తుంది. అక్కడ ఆమెను చంపేస్తాడు. ఆ ఛాయాగ్రాహి అనే రాక్షసిని చంపేస్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఎన్నో అవరోధాలు వచ్చినా సరే ఈ హనుమంతుడు బెదరకుండా, చెదరకుండా కృతనిశ్చయంతో వెళ్ళాడు. అలాగే మన ప్రభుత్వము ఒక పని చేపట్టింది. ఆ చేపట్టినప్పుడు మధ్య మధ్యలో ఏవో ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. అంత మాత్రం చేత అదేదో తప్పుడు నిర్ణయం అని, అది ఫెయిల్ అయిందని మనం అనకూడదు. మన వంతుగా మనము ఐకమత్యంగా ఉండి మనం గవర్నమెంట్కి, మన ప్రభుత్వానికి సహకారం చేయాలి తప్ప మనము ఎలాంటి సంయమనం కోల్పోకూడదు. మన హనుమంతుడిలాగే మన ప్రభుత్వం కూడా నిర్విరామంగా కృషి చేస్తోంది. అక్కడ సీతాదేవి అభిమానాన్ని కాపాడడానికి మన హనుమంతుల వారు ఎలా ట్రై చేశారో మన భారతమాత అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం అలా కృషి చేస్తోందని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నానండి. అది అయిపోయిందా? అక్కడి నుంచి అతను లంకలోకి ప్రవేశించాలనుకుంటాడు. చిన్న పిల్లిలాగా అయిపోతాడు. అంత పెద్ద పర్వతం అంతా ఉండే హనుమంతుడు చిన్న పిల్లిలాగా అయిపోతాడండి. అంటే ఎందుకు అయిపోతాడు? ముందే తను యుద్ధం మొదలుపెట్టేస్తే రాక్షసులతో, ఆ విషయం రాక్షసులకి తెలిసిపోతే ఆ సీతాదేవిని ఉన్న స్థావరం నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేస్తే ఇంకా ఆవిడని కనుక్కోవడం చాలా కష్టమవుతుంది అని చెప్పి ఆలోచించాడండి. ఆలోచించి అంత పెద్దగా ఉన్నటువంటి హనుమంతుడు, పర్వతం ఆకారంలో ఉన్న హనుమంతుడు చిన్న పిల్లిలాగా అయిపోతాడు. లంకా రాక్షసి ఎదురొస్తే లంకా రాక్షసిని హతమారుస్తాడు. అలాగే పిల్లిలాగా మొత్తం నగరం అంతా వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే రాక్షసుల కంట తను పడకూడదు, అది సమయం కాదు. అందుకే అతను ఆ పిల్లి పరిమాణంలో ఉన్నాడు. అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థని, ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఎంత రక్షణ వ్యవస్థ ఉంది, ఏమి ఆయుధాలు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తాడండి. అబ్జర్వ్ చేసి మధ్యలో వెతికి ఇంకా ఒక దగ్గర అతనికి ఎలా అనిపిస్తుందంటే, ఎంత వెతికినా సీతాదేవి కనపడలేదు కాబట్టి అతను నిరాశ నిస్పృహలకి లోనైపోతాడు. ఎంతటి బలవంతులకైనా సరేనండి, ఆత్మస్థైర్యం ఒక్కొక్కసారి నేను చేస్తున్నది కరెక్టేనా అనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఇంత డౌన్ అయిపోతారు. ఆ పరిస్థితిలో అతను అయ్య బాబోయ్, ఎలాగా నా మీద ఇంతమంది హోప్ పెట్టుకున్నారు. అక్కడ వానరులు ఎవరు ఇంటికి వెళ్ళలేదండి. వాళ్ళెవరు ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ హనుమంతుడు లంకలో ఉంటే వాళ్ళెవరు సముద్రం దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఆ సముద్రం దగ్గర అలాగే ఉండిపోయారు వాళ్ళంతా. హనుమంతుడు వస్తాడన్నాడు అని హనుమంతుడి కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉండిపోయారండి సముద్రం దగ్గర. అదేలాగా మన ప్రభుత్వం మీద కూడా వెనకాల ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఒక బాధ్యత ఉంటుందండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ఎఫెక్ట్ ఆ ప్రజల మీద పడుతుందని వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఆచితూచి అడుగు వేస్తూ ఉంటుంది ప్రభుత్వం. మనం ఆ ప్రభుత్వాన్ని నమ్మాలి. మనం అందరం కష్టపడి ఎన్నుకున్నాము, మనం నమ్మాలి. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని నమ్మాలి. పర్టికులర్గా ఇలాంటి క్రైసిస్ టైంలో తప్పకుండా మనం ప్రభుత్వాన్ని నమ్మి తీరాల్సిందే. మనకి వేరే మార్గం లేదు. అంతేకాని మనలో మనమే క్రిటిసిజమ్స్ చేసేసి అన్నీ చేసి మనము
మొత్తం అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేయకూడదండి. ఆఖరికి ప్రాణత్యాగం చేద్దాం అనుకుంటాడు హనుమంతుడు అంతటి వాడే. మనం మామూలు మనుషులం, మనం ఎంతండి? అయినా సరే అతడు లేచి నిలబడతాడు. లేదు, నా మీద ఇంతమంది ఆశలు పెట్టుకున్నారు, అక్కడ రాముడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నాకు ఒక పని ఇచ్చాడు, నేను ఆ పనిని ఎలాగైనా సరే సాధిస్తాను అని చెప్పి అనుకున్నాడు. సీత జాడ తెలుసుకున్నాడు. మరుక్షణమే అతడు శరీరాన్ని ఆకాశమంతా పెంచుతాడు. పెంచి బీభత్సం సృష్టించి మొత్తం లంకాదహనం చేసి, రాముడి దూతగా వచ్చిన నాకే ఇంత పవర్ ఉంటే రాముడికి ఎంత పవర్ ఉంటుందో చూడండి అని తన పరాక్రమాన్ని అంతా అప్పుడు చూపిస్తాడండి. టైం వచ్చినప్పుడే పరాక్రమం చూపించాడు తప్ప ఉత్తప్పుడు అతను పరాక్రమం చూపించలేదు హనుమంతుడు. అదే పని మన ప్రభుత్వం కూడా చేస్తుంది. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చాలా సంయమనం పాటించింది. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తన పరాక్రమాన్ని చూపిస్తోంది. మనందరము ఈ సుందరాకాండ విన్నది మన భారతదేశంలో మన ప్రభుత్వం చేస్తున్నది సమన్వయం చేసుకుంటే మన ప్రభుత్వం కరెక్ట్ చేస్తోందని మనందరం నమ్మి తీరాలండి. ఇదే నినాదాన్ని మీ అందరికీ తేవాలని ఈరోజు నేను మీ అందరి ముందరికి వచ్చానండి. మరొకసారి ఐకమత్యమే మహాబలం అని మనం నిరూపిద్దామని మిమ్మల్ని అందరినీ వినతి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.